వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణిని కొనసాగిస్తున్నారా లేదా అన్నదానిపై స్పష్టతను ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ధరణిని కొనసాగిస్తున్నారో లేదో చెబితే దాన్ని పరిగణలోకి తీసుకొని తమ ముందున్న పిటిషన్లను పరిష్కరిస్తామని తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయం ఏమిటో చెప్పాలంటూ నూతన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని వివరణ ఇవ్వాలని అడిగింది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి 4 వారాలు గడువు కావాలని ఏజీ చెప్పడంతో విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పట్టిగాగులపల్లిలో వివిధ సర్వే నంబర్లోని 146.05 ఎకరాలకు చెందిన వివిధ విక్రయ దస్తావేజులను సర్టిఫైడ్ కాపీలను గండిపేట ఎంఆర్ఓ ఇవ్వకపోవడానికి సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన ఎం జైహింద్ రెడ్డితో పాటు మరికొందరు ధరణిలో ఎదుగుతున్న సమస్యలపై పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ గత ఏడాది ఏప్రిల్లో విచారణ చేపట్టడంతో పాటు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కోర్టుకు పిలిపించి పలు సందేహాలపై వివరణ కోరారు. సమస్యల పరిష్కారంతో మాడ్యూల్స్ ఏర్పాటు చేసినట్లుగా ఎలాంటి నివేదిక అందలేదని, దీంతో కొత్త ప్రభుత్వం ధరణి పోర్టల్ను కొనసాగిస్తుందో లేదో చెప్పాలంటూ అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒక ధరణిని కొనసాగించబోవడం లేదంటే ఇందులో ఉత్తర్వులు అవసరం లేదని, లేదంటే గత ఉత్తర్వుల అమలు గురించి పరిశీలిస్తామన్నారు. దీనిపై ఏజీ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, అయితే ధరణి కొనసాగింపుపై సంబంధిత నిర్ణయం చెప్పడానికి 4 వారాలు గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి విచారణను ఫిబ్రవరి 2 వరకు వాయిదా వేశారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్ న్యూస్.